వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నెల్లూరు కార్పొరేషన్లో ఫోర్జరీ సంతకాల కేసు ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. అయితే ఈ కేసు అసలు ఏంటి, ఈ కేసు పూర్వపరాలు ఏంటి, అదేవిధంగా దీంట్లో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మనతో పాటు కాకు మురళీధర్ రెడ్డి అడ్వకేట్ ఉన్నారు. వారితో మాట్లాడతాం. మీరు కేసు చూశారు కదా, అసలు ఈ కేసులో సూత్రధారులు ఎవరు, అసలు కేసు ఏంటి? ఈ యొక్క ఫోర్జరీ కుంభకోణం గురించి అయితే మీ అందరికీ ఇప్పటికే అవగాహన ఉన్నటువంటి విషయమే. దినపత్రికల్లో కావచ్చు, మీడియా కథనాల్లో కావచ్చు, ఇప్పటికే అనేక వార్తా కథనాలు వచ్చాయి. అయితే అది బేసిక్గా సామాన్యులకి చాలామందికి అసలు ఏంటి ఫోర్జరీ అనేది కూడా కొంత అర్థం కానటువంటి పరిస్థితి. ఇది సింపుల్గా చెప్పాలంటే, మనం ఏదైనా సరే ఒక బిల్డింగ్ అనుమతులు తెచ్చుకునేటప్పుడు ఆ బిల్డింగ్లో 10% కార్పొరేషన్కి తనఖా పెట్టాల్సి ఉంటుంది, అంటే మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాలంటే, నిర్మాణాలు పూర్తయిన తర్వాత అవి సరిగా ఉన్నాయా లేదా అన్నటువంటి వాళ్ళు పరిశీలించిన తర్వాత మార్టిగేజ్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఎందుకంటే అవి సరిగా ఉంటేనే వాటికి అనుమతులు అనేవి కొనసాగింపబడతాయి. లేని పక్షంలో వాటి రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళకి ఫైన్లు విధించడం కావచ్చు, లేదా ఏదైనా డీవియేటే కట్టుంటే వాటిని డిమాలిష్ చేయడం కావచ్చు. ఈ ప్రక్రియ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో నిర్మాణాలు పూర్తి కాకుండానే లంచాలు తీసుకొని కమిషనర్ గారి చేత మేము పనులు చేపిస్తామని చెప్పి బిల్డింగ్ యాజమాన్యాల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళు ఈ యొక్క సంతకాలని ఫోర్జరీ చేసి, కమిషనర్ గారి సంతకాలని ఫోర్జరీ చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటాం. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే వాళ్ళు పూర్తి చేసిన తర్వాత ఇచ్చేటువంటిది. అది పూర్తి కాకముందే, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు రాకముందే వీళ్ళు రకరకాల లోన్ పర్పస్ల కోసం బిల్డింగ్లు తీసేసుకోవడం జరిగే క్రమంలో వీళ్ళు సరే కార్పొరేషన్లో ఏదైనా వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, కమిషనర్ గారితో చెప్పి చేయిస్తారేమో అనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తే, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్తోనో లేకపోతే కన్విన్స్ చేసో వివరిచ్చో సమస్య చెప్పో చేసేదానికి పక్కన పెడితే, వీళ్ళే నేరుగా కమిషనర్ గారి సంతకాలని ఫోర్జరీ చేయడం, ఆ ఫోర్జరీ అనేది ఆలస్యంగా వెలుగులోకి రావడం, మా దగ్గర కొన్ని లీగల్ ఒపీనియన్లు వచ్చినప్పుడు మేము వాటిని పరిశీలించి చూడడం, వాటి రికార్డ్స్ మాకు ఆన్లైన్లో లభ్యం కాకపోవడంతో మేము నేరుగా కమిషనర్ గారికి లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదు చేశాం. ఇందులో ఉండేటువంటి సంతకాలు మీవి కాదేమో అన్నటువంటి అనుమానాలు మాకు వ్యక్తమవుతున్నాయని చెప్పి వారికి చెప్పినప్పుడు, వారు నేరుగా వారి సంతకాలు పెట్టి ఇది నా సంతకం అండి, ఇది నా సంతకం కాదు అని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్గా వారు చెప్పడం, వెంటనే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లని పిలిచి ఎంక్వైరీ చేయడం, వెంటనే ఆ ఫైల్ రన్ చేయండి అని చెప్పడం, షోకాజ్ వాళ్ళకి ఏదైతే నోటీస్ జారీ చేశారు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడం, వారి మాటల్లో, వారి స్టేట్మెంట్లలో లొసుగులన్నీ బయటపడడం, వారి ప్రాథమిక విచారణలో వారు కొంతమంది పేర్లు చెప్పడంతో ఈ సంతకాల ఫోర్జరీ కుంభకోణం అనేది ఒక సంచలనాత్మకంగా వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఈ నెల 5వ తేదీన కమిషనర్ గారే నేరుగా ఎస్పీ గారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ రాశారు. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, ఈ విధంగా మా డిపార్ట్మెంట్లో ఈ విధంగా ఫోర్జరీ జరిగాయి, శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకొని అధికారులు మేము సస్పెండ్ చేసాం. సస్పెండ్ చేసిన తర్వాత వారి ఫర్దర్ క్రిమినల్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారు కొన్ని పేర్లు చెప్పారు, ఆ పేర్ల వివరాలు కూడా మీకు పొందుపరుస్తున్నామని చెప్పి వారు లిఖితపూర్వకంగా ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారు. అయితే ఇచ్చి దాదాపుగా 12-13 రోజులు అయినప్పటికీ కూడా దానిపైన చర్యలు లేకపోవడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో మేము నిన్న మీడియా సమావేశం పెట్టి ఏర్పాటు చేసి మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది, అధికార యంత్రాంగాన్ని కోరడం జరిగింది, ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. అవినీతి కుంభకోణాల విషయంలో శాఖాపరమైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో సాక్షాత్తు ఒక ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసే అటువంటి కేసులో సాధారణ వ్యక్తులు కంప్లైంట్ చేస్తేనే ఎఫ్ఐఆర్ చేసేటువంటి ఈ రోజుల్లో ఒక ఐఏఎస్ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయట్లేదని అడగడం జరిగింది. తర్వాత పోలీస్ శాఖలో కదలిక రావడం, నిన్న ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానిపైనగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఆ యొక్క ఎఫ్ఐఆర్లో కేవలం 4 ఉద్యోగుల్ని, అదేవిధంగా మేయర్ భర్తగా ఎవరైతే ఉన్నారో జయవర్ధన్ అనేటువంటి వ్యక్తిని, అతనికి సహకరించినటువంటి శివకృష్ణ, అదేవిధంగా దిలీప్ అనేటువంటి వ్యక్తుల పేర్లు పెట్టినట్టు మాకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే మీరు ఒక విషయం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ సంతకమే కాదు, 2022లో నగర కమిషనర్గా ఉన్నటువంటి హరిత గారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్టుగా ఈ విచారణలో బయటకు రావడం జరిగింది. మరి ఇన్ని రోజుల నుంచి జరుగుతుంటే మేము 9 ఫైళ్ళని వాళ్ళకి కంప్లైంట్ రూపంలో ఇచ్చాం. మరి 9 ఫైళ్ళు కాస్త ఈరోజు 70 ఫైళ్ళని కమిషనర్ గారు చెప్పారు. ఇప్పుడు అవి దాదాపుగా 150 పైచులకు ఫైళ్ళుగా ఉన్నాయి అన్నటువంటి అనుమానాలు ఈ ప్రాథమిక సమాచారంతో వస్తూ ఉన్నాయి. మరి ఇంతటి కుంభకోణం వెనకాల కేవలం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళ వెనకాల సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఆనాటి వైసీపీ కార్పొరేటర్లు ఎవరు? మనం ఇచ్చిన ప్రాంతాల వారీగా చూస్తే దాదాపుగా 7 డివిజన్లకు సంబంధించినటువంటి 7 కార్పొరేటర్లు ఇందులో భాగస్వామి అయినట్టుగా కొంతమంది ద్వారా మనకు వచ్చేటువంటి మౌఖిక సమాచారం. అయితే ప్రధానంగా తీసుకుంటే ఇటువంటి ఫోర్జరీస్ జరిగినప్పుడు
ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎలాంటి కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది, ఎలాంటి సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది, ఎలాంటి శిక్షలు ఉంటాయి రుజువు అయితే? ఈరోజు ఎఫ్ఐఆర్లో మనం గమనిస్తే 120B పెట్టారు. అంటే ఏదైనా ఒక కుట్రపూరితమైనటువంటి పై అధికారులకు తెలియకుండా కింది స్థాయి ఉద్యోగులు కానీ ప్రభుత్వ సంస్థలు ఏదైనా ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారానికి తెరదీసినప్పుడు ఐపీసీలో 120B సెక్షన్ని వాళ్ళు ఎంటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 467 ఏదైతే ఫోర్జరీ ఉందో, ఫోర్జరీ అనేది కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలను ఏదైనా ఫోర్జరీ చేసినట్టు కానీ రుజువైతే 10 ఏళ్ల జైలు శిక్ష పడేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు వీళ్ళని వెంటనే రిమాండ్కి తీసుకొని అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి తీసుకొని విచారణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆధారాలను ఇంత పెద్ద కుంభకోణంలో గతంలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆధారాలను తారుమారు చేయకముందే వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలనేటువంటి ఆలోచన కూడా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఏ కార్పొరేటర్లు ఉన్నారు, ఏ వైసీపీ నాయకులు ఉన్నారు, ఎవరైతే మేయర్ భర్తతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి రూరల్ నాయకులు ఉన్నారా, జిల్లా నాయకులు ఉన్నారా, ఎవరున్నారన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి వారికి సహకరించినటువంటి నాయకులు ఎవరు, ఈ విషయం పైన కూడా విచారణ చేయాలి. ఎందుకంటే సామాన్య ఉద్యోగులను మాత్రమే బలిపశువులుగా చేసి దాని వెనకుండేటువంటి పెద్ద తిమింగలాలని వదిలేయడం అనేది సమంజసం కాదు. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా అవినీతిని సహించకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరైనా కూడా ప్రజల పన్నుల్ని జీతాలు తీసుకోగలిగినటువంటి అధికారులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు, ప్రజలకి జవాబుదారీతనంతో ఉండాలి. కాబట్టి మా ఈ పోరాటం కూడా ఏంటంటే ప్రశ్నించకపోతే, ప్రశ్న అనేదే లేకపోతే సమాధానం చెప్పేవాడు ఉండడు. ఈరోజు పోరాటమే లేకపోతే అవినీతి పైన చర్యలు ఉండవు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రశ్నించే గొంతుకలు, ప్రజా పోరాటాలే అవినీతి అక్రమాలు ఎదుర్కోగలవన్నటువంటి ఒకే ఒక నినాదంతో మేము ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మొత్తం కార్పొరేషన్ ప్రక్షాళన ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో ఇది బయటకు వచ్చిన తర్వాత అనేక ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఆర్ఐలు కావచ్చు, లేకపోతే రెవెన్యూలో ఉండేవాళ్ళు కావచ్చు, కార్పొరేషన్ శానిటరీలు కావచ్చు, అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. వాటన్నిటిపైన కూడా సమగ్రంగా అధ్యయనం చేసి వాటిపైన కూడా పోరాడి కార్పొరేషన్ ప్రక్షాళన ధ్యేయంగా పనిచేయాలన్నదే మా ఆలోచన అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాం. రైట్. సో మొత్తానికి ఏదైతే ఉందో, ఎవరైతే దీనికి సంబంధించి ముందు వెనక ఉన్నారో అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. కేవలము ఉద్యోగులను మాత్రమే బలిపల్సులు చేయడం, కేవలం ఉద్యోగులను మాత్రమే బలిపల్సులు చేయడం సమంజసం కాదు. అందరి మీద చర్యలు, ఎవరు పాత్ర ఉన్నా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా శిక్షలు అయితే తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎవరైతే పాత్రధారులు ఉన్నారో, ఎవరైతే సూత్రధారులు ఉన్నారో అందరి మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు కాకు మురళీరెడ్డి గారు. కెమెరామెన్ అహ్మద్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.